जय श्री राम। 28th April भगवद गीता 7:19 बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेव सर्वमिति स महात्मा सुदुर्लभः। ఎన్నో జన్మల తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడే భగవంతుడు అని గుర్తించిన వాడే చాలా రేర్ అండి. అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు రా. వాసుదేవ సర్వమితి, అంతటా అన్నిట్లో చెట్టు పుట్ట, జంతువు, మనిషి, ఆ మ్లేచ్ఛుడు అందరిలో. కానీ శుభ్రంగా మటన్లు తిని మేకల పీకలు కోసి కోళ్ళు తినేసి వల్ల సిగ్గులేదు. మళ్ళీ చెప్తే కోపాలు వస్తాయి. ఎందుకంటే తినడం అలవాటైపోయింది. రుచి మరిగిన తర్వాత వదలడం కష్టం. వదలండరా అంటే ప్రతి ఒక్కడు వాడి జస్టిఫికేషన్లు పట్టుకొస్తాడు. క్షత్రియులు తినాలి. ఇద్దరు దరిద్రులు పెద్ద ప్రవచనకర్తలు రాముడు తిన్నాడు కృష్ణుడు తిన్నాడు అంటున్నారు. వీళ్ళని గాడిదల మీద కూర్చోబెట్టి ఊరేగించారు. ఇదిరా వీళ్ళు చెప్పేది. వేదం చదవరు, ఏమీ తెలియదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, అన్నిట్లో నేను ఉన్నాను రా. ఆ కుక్క, నక్క, కోడి, మేక, గొర్రె అన్నిట్లో నేను ఉన్నాను రా. నేను చెప్పిన తర్వాత కూడా పీకలు కోసి తినేస్తావా నువ్వు? గులేని యాదవ. 7:20 కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. ఎవడికి కోరికలను బట్టి ఈ అమ్మ, ఆ అమ్మ, ఆ దేవుడు, ఆ భగవంతుడు, అక్కడికి వెళ్తే కోర్టు కేసులు సాల్వ్ అవుతాయి, ఇక్కడికి వెళితే పిల్లలు పుడతారు, ఇంకో చోటకి వెళ్తే ఇంకోటేదో దొరుకుతుంది. అరే వాడి ఇష్టం వాడిదిరా. ఆ బాబా దగ్గరికి వెళ్తే వాడేదో పూజలు చేస్తాడు, ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి. నీ ప్రారంధాన్ని బట్టి నువ్వే తెచ్చుకున్నావురా. భగవంతుడే స్వయంగా చెప్తూ ఉంటే అది వదిలేసి యోయో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఆఖరికి ఏమన్నాడు చూడండి, ఎవరు ఏ రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలనుకుంటారో వారికి ఆ రూపంపై దృఢమైన భక్తిని నేనే ఇస్తాను. అది ఎంత కరుణామయుడండి. నువ్వు ఒక పిచ్చి దేవుణ్ణి, బొందని, వాణ్ణి, వీణ్ణి పూజించావనుకో, అప్పుడు భగవంతుడట నీకు భక్తి అన్న భావం కలిగింది కదా, అదే ఒక పెద్ద మెట్టెక్కావు కాబట్టి ఆ భక్తి నీకు దృఢంగా చేస్తాడు.